నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అలాగే రైతు భరోసా కోసం రైతన్నలు అయితే ఎదురు చూస్తున్నారు. ఒక పక్క చూసుకున్నట్టయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే 2,000 రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నాయి. ఈ డబ్బులకు సంబంధించి కూడా ఇప్పటికే మనకు 3 నెలలకు ఒకసారి అయితే రైతుల అకౌంట్లోనైతే నేరుగా బ్యాంక్ అకౌంట్లోనైతే 2,000 రూపాయలు అయితే ఖాతాలో జమ చేస్తుందన్నమాట. మనకు కేంద్ర ప్రభుత్వం కూడా అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. పీఎం కిసాన్ సంబంధించి 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి అయితే ఎక్స్పెక్టెడ్ సూన్ అంటే జూన్ నెలలో అయితే ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క పథకానికి సంబంధించి కూడా దేశవ్యాప్తంగా రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇప్పటికే మనకు 19 విడతలు అయితే పూర్తయినట్లయితే తెలుస్తుంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే 20వ విడత కోసం రైతన్నలు అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాటాల్లో ఫామ్ హౌస్ 2,000 రూపీస్ అనేవి అయితే రైతుల అకౌంట్లోనైతే చూసుకున్నట్టయితే జమ చేస్తుందన్నమాట. సో ఇప్పటి వరకు ఇంకా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరికైతే తెలియని రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. 2,000 రూపాయలు ఒకవేళ మీరు పొందాలనుకుంటే తప్పకుండా ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోండి. మరోపక్క చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఏదైతే నేపథ్యంలో వచ్చేసి పీఎం కిసాన్కి సంబంధించి అయితే ఇదొక పూర్తి సమాచారం. అలాగే రైతు భరోసాకు సంబంధించి చూసుకున్నట్టయితే 2 విడతలు కానివ్వచ్చు, అలాగే విడతల వారిగానైతే 4 ఎకరాల వారిగానైతే ఈ యొక్క డబ్బులు అనేవి అయితే పడ్డట్టయితే తెలుస్తుంది. ఇప్పటి చూసుకున్నట్టయితే 4.5 ఎకరాల నుండి 5-10 ఎకరాల లోపు సాగు చేస్తున్న రైతులందరికీ కూడా మరో కొన్ని రోజులలో వచ్చేసి ఈ యొక్క పథకం అయితే పూర్తిగానైతే ఖాతాలో జమ చేయనుందన్నమాట. రైతులైతే చాలా నిరాశంగానైతే చెందినట్లయితే తెలుస్తుంది. ఒక పక్క చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా నిధులకు సంబంధించి కూడా మేము 10 ఎకరాల లోపు అయితే విడుదల ఎవరికి కూడా రైతులందరికీ కూడా ఈ యొక్క సమానం అయితే చేస్తామని అయితే చెప్పడం జరిగింది. యథావిధంగా చూసుకున్నట్టయితే జూన్ 3 వారంలోగా చూసుకున్నట్టయితే ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం వచ్చేసి అయితే యాసంగి సీజన్ అయితే పూర్తి చేసేంతవరకు ప్రభుత్వంపై అయితే భారం అనేది అయితే పడిందన్నమాట. సో ఈ యొక్క డబ్బులు అనేవి అయితే పడినట్టయితే మనకు ఈ ఒక పక్క చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా అఫీషియల్ కూడా తేదీ అయితే ప్రకటించినట్లయితే తెలుస్తుంది. ఈ నెల 6 అంటే మనం చూసుకున్నట్టయితే ఇంకా 2-3 రోజులలో వచ్చేసి పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి 2,000 రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నాయన్నమాట. రైతులకు అనేది అయితే ఇది ఒక పెద్ద శుభవార్త. ప్రతి ఒక్కరికైతే తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వస్తున్నారో అందరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే పీఎం కిసాన్ 20th ఇన్స్టాల్మెంట్కి సంబంధించి మనకు అఫీషియల్ కూడా కన్ఫర్మ్ చేసినట్లయితే తెలుస్తుంది. రైతులకైతే నేరుగా 2,000 రూపాయలు అయితే ఖాతాలో పడుతున్నాయి. ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకు 3 వారంలోగానైతే ఈ యొక్క ఏదైతే జూన్ 3 వారంలోగా చూసుకున్నట్టయితే రైతు భరోసా నిధులు అనేవి అయితే ఖాతాలో జమ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే డిక్లేర్ అయితే చేసినట్లయితే తెలుస్తుంది. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి.